ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే మనం ఎవ్రీ వీక్ అంటే 2 వీక్స్కి ఒకసారి ఒక ఎపిసోడ్ చేసుకుంటున్నాం కదా AskTechpad అని. మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ అయితే చేస్తాను అన్నమాట. ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. అయితే ఇందులోంచి ఎవరైతే మంచి క్వశ్చన్ అంటే అందరికీ ఉపయోగపడే మంచి క్వశ్చన్ అడుగుతారో, అంటే ఒక డౌట్ అడుగుతారో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది వచ్చేటప్పటికి ఏంటంటే మౌనో మైక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మౌనో లావెలర్ మైక్రోఫోన్ అనమాట. అండ్ ఇదైతే ఏంటంటే నేను ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో ఈ క్వశ్చన్లో ఎవరైతే అడిగారో వాళ్ళకైతే ఇస్తాను. ఎవరు మంచి క్వశ్చన్ అడిగారు అనేది వీడియో మధ్యలో అయితే ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడు నేను వాళ్ళ పేరు అయితే చెప్తాను అనమాట. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫేస్ కనిపించకుండా వీడియోస్ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా యూట్యూబ్లో? చాలా మందికి ఉన్న డౌటే. అండ్ ఫేస్ చూపించకుండా చాలామంది ఇమేజెస్ ప్లే చేస్తూ వీడియో క్లిప్పింగ్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా, అంటే ఫేస్ చూపించకుండా. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో అంటే తర్వాత 2020లో కానీ 2023లో కానీ ఇట్లా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఫ్యూచర్ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తుంటే ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫ్యూచర్లో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. మీరు ఖచ్చితంగా వీడియో ముందుకు అయితే రావాల్సి ఉంటుంది. వీడియో ముందుకు వచ్చి మీరు ఫేస్ చూపించి చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు చాలామంది చేస్తున్న మిస్టేక్ మీరు కనిపించకుండా చేసేదానికంటే కనిపించి చేస్తే మీకు ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో అవి చాలా డబుల్ ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ చాలామంది లోగోస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా మీ ప్రొఫైల్ పిక్స్నే పెట్టుకున్నారంటే మీ డీపీస్ కింద కానీ లైక్ ఎలా అంటే మీ యూట్యూబ్ ఛానల్ లోగో కింద మీ ప్రొఫైల్స్నే పెట్టుకోవడం, అంటే మీ ఫొటోస్నే పెట్టుకోవడం, ఇట్లా చేసినప్పుడు ఏమవుద్దంటే మీ ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుపడతారు. అలాగే మీరు కనిపించి చేస్తున్నప్పుడు ఒక చూడడానికి, ఇంకా వీడియో చూడడానికి మీ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటనేది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యి ఆ వీడియోని ఇంకా ఫాలో అవడానికి అయితే యూజ్ ఉంటుంది అనమాట. ఇది మనకే బెనిఫిట్ కాబట్టి మ్యాక్సిమం కనిపించి అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్యూచర్లో అయితే మాత్రం చెప్పలేము, ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా కొత్త రూల్ను కూడా తీసుకురావచ్చు. కనిపించి చేస్తేనే మానిటైజేషన్ ఇస్తామని లేదా మానిటైజేషన్ డిజేబుల్ చేస్తామని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోలో కనిపించడానికి అయితే ట్రై చేయండి ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫ్యూచర్లో అయితే రావచ్చు, అంటే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం, రావని చెప్పలేం, కానీ రావచ్చు. నాకున్న ఐడియాలజీ ప్రకారం అయితే రావచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే యాడ్స్లో ప్రమోషన్ చేస్తే వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి? యాడ్స్ అంటే గూగుల్ యాడ్సా లేకపోతే ఏ యాడ్స్ అడగలేదు, నేను గూగుల్ యాడ్స్ ఇవన్నీ కలిపే చెప్తాను మీకు. యాడ్స్లో ప్రమోషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు వ్యూస్ అనేవి తగ్గుతాయి. వ్యూస్ అనేవి ఎందుకు తగ్గుతాయంటే మనం గూగుల్ యాడ్స్లో ప్రమోట్ చేసుకునేటప్పుడు మనకి ఏదైతే క్రియేటర్ ఉందంటే మనం అక్కడ గూగుల్ యాడ్స్ పెట్టే క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో మనం కరెక్ట్గా సెట్టింగ్స్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే ఒక యాడ్ ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు నాకు ఒక యాడ్ ఒకసారి కనిపించిన తర్వాత అదే రోజు ఇంకొకసారి కనిపించి నేను ఆ వీడియోని కూడా చూసాను కనుక అది ఇన్వాలిడ్ క్లిక్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అలా ఇన్వాలిడ్ వ్యూస్ అన్నీ కూడా ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది తర్వాత రోజుకి తీసేస్తుంది. నేను ప్రమోట్ చేసిన చాలా ఛానల్స్కి ఇప్పుడు సపోజ్ 7,000-8,000 వ్యూస్ వస్తే తర్వాత రోజుకి అదొక 6,500 లేకపోతే 7,000-8,000 వ్యూస్ వచ్చింది, 7,000 లేకపోతే 7,500. అంటే కొన్ని ఇన్వాలిడ్ వ్యూస్ అనేవి తగ్గుతాయి ఖచ్చితంగా. 500, 200, 300, 1000 వ్యూస్ కూడా తగ్గచ్చు. అది డిపెండ్స్ అనమాట. అది మనం ఏం చేయలేము. అక్కడ మీకు ఇంప్రెషన్స్ అనేవి ఉంటాయి, దాన్ని డిపెండ్ చేసుకుని అయితే మీకు వ్యూస్ అనేవి తగ్గుతాయి అనమాట. గూగుల్ యాడ్స్లో వచ్చేవి కూడా తగ్గుతూ ఉంటాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి యూట్యూబ్లోనే మనీ ఎర్న్ చేసే యాప్స్ ఉన్నాయా? అంటే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసే యాప్స్ ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. యూట్యూబ్లోనే మనీ ఎర్న్ చేసే యాప్స్ అయితే ఉన్నాయి, చిన్న యాప్స్ అనమాట. అవి ఏంటంటే లైక్ టిక్టాక్ లాగా వీడియోస్ చేసి పెట్టేవి, అలాగే లేడీస్కి సంబంధించినవి, ట్రెల్ అని చెప్పి అవి ఉన్నాయి కొన్ని. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ అనేది మీకు లైఫ్ టైం అనమాట. అంటే ఎలా అంటే ఎప్పటికీ పేమెంట్స్ ఇస్తూ ఉంటుంది మీకు యూట్యూబ్. బట్ అదేంటంటే కొన్ని రోజులు పేమెంట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అవి పేమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా జరగవు. అంటే కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు. ఇప్పుడు ట్రెల్కి మీరు వెళ్తే కనుక వాళ్ళు ఏంటంటే ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇస్తారు. అలా కొన్ని యాప్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే తీసుకుంటారు కానీ పేమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండవు అనమాట. యూట్యూబ్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా పేమెంట్స్ అనేవి టైం టు టైం పేమెంట్స్ ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా అయితే ఉంటుందన్నమాట. యూట్యూబ్లో అంటే అప్లికేషన్స్ ఉన్నాయి, చిన్న అప్లికేషన్స్, కానీ బట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయవన్నమాట. కాబట్టి యూట్యూబ్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే యూట్యూబ్ని మాత్రమే తీసుకోండి. అండ్ మీరు ఇంకేమైనా చిన్న షార్ట్స్ ఇలాంటివి చేసి పెట్టాలనుకుంటే ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో వీడియోస్ని మన లాంగ్వేజ్లోకి
మార్చి వీడియోస్ చేయొచ్చు. అంటే ఏంటంటే వేరే లాంగ్వేజ్లో వీడియోస్ ఆల్రెడీ చేసి ఉంటారు ఒక టాపిక్ మీద, ఆ వీడియోస్ని మార్చొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మీరు వీడియోని తీసుకొచ్చి అయితే పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఫ్యాక్ట్స్ కేటగిరీ కానీ ఇంకోటి కానీ అయితే కనుక మీరు సేమ్ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. మీరు ఎలా అంటే ఆ సేమ్ వీడియోని మీరు సపోజ్ దానికి మీరు తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలనుకున్నప్పుడు ఆ ఫుటేజ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని బిట్ రేట్ టోటల్గా కంప్లీట్గా చేంజ్ చేసేసి మొత్తం దానికి కొన్ని ఎడిషనల్గా మీరు కొన్ని యాడ్ చేసి లైక్ ఎడిషనల్ క్లిప్పింగ్స్ కానీ ఎడిషనల్ ఫొటోస్ కానీ కొన్ని యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా వీడియోని అయితే చేంజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసినట్టయితే మీకు ఏం కాదు, ప్రాబ్లం ఏముండదు, చేసుకోవచ్చు. వాళ్ళు మీకు స్ట్రైక్ అయినంత వరకు కూడా ఏం కాదు, చేయొచ్చు. అంటే వేరే లాంగ్వేజెస్లో మన లాంగ్వేజ్లో అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ సేమ్ వీడియోస్ని అయితే యాజ్ ఇట్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ అనే అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ ఐడియాని అయితే కాపీ చేసుకుని అయితే వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఒక క్రియేటర్ ఏదైనా ఒక ఐడియాని వీడియో చేసి పెడితే ఆ ఐడియాని మీరు స్క్రిప్ట్గా రాసుకుని దానికి సపరేట్గా మీరు క్లిప్పింగ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ రకంగా అయితే చేయొచ్చు, కానీ యాజ్ ఇట్ ఈజ్ అయితే చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే వెబ్సైట్కి యూట్యూబ్ ఛానల్కి ఒకే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని పెట్టొచ్చా? ఈ వీక్ కామెంట్ సెక్షన్లో విన్నర్ వచ్చేటప్పటికి బాబీ బాగమ్ అన్నమాట. వీళ్ళకైతే నేను ఆ ప్రోడక్ట్ని అయితే పంపిస్తాను. ఈ కామెంట్ అయితే బెస్ట్ కామెంట్గా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మన వెబ్సైట్ ఏదైతే సపోజ్ ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాను అనుకోండి, దానికి అలాగే నా యూట్యూబ్ ఛానల్కి ఒకే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పెట్టుకోకండి. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మీకు వెబ్సైట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ గూగుల్ యాడ్సెన్స్ కానీ సస్పెండ్ అయినా, మీ గూగుల్ యాడ్సెన్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ యూట్యూబ్ ఛానల్ యొక్క మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ గూగుల్ యాడ్సెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే, నేను చూశాను, నాకు తెలిసిన క్రియేటర్స్లో కొంతమంది చూశాను కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు దానికి సపరేట్ యాడ్సెన్స్ పెట్టుకోండి. ఆ సపరేట్ యాడ్సెన్స్ అనేది మీ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోండి. మీ పేరు మీద అసలు మీ డీటెయిల్స్ కానీ మీకు కానీ ఏమి ఎంటర్ చేయొద్దు. ఆ యాడ్సెన్స్ అనేది ఆ యాడ్సెన్స్కి వెబ్సైట్కి ఆ యాడ్సెన్స్ అనేది మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళ పేరు మీద అయితే పెట్టుకోండి, కానీ మీరైతే పెట్టుకోవద్దు. దీనికి సపరేట్గా పెట్టుకోండి, కానీ ఒకే యాడ్సెన్స్ అకౌంట్ మాత్రం ఇవ్వద్దు. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే మానిటైజేషన్ ఫెయిల్ అయితే రీఅప్లై చేయడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? అంటే మానిటైజేషన్ ఇఫ్ ఇన్ కేస్ మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే ఆ మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే ఎన్ని ఛాన్సులు ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 3 ఛాన్సెస్ వరకు ఇస్తారు. డిపెండ్స్ అనమాట, కొన్ని సందర్భాలు ఇవ్వకపోవచ్చు. బట్ మ్యాక్సిమం ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు అది సక్సెస్ అయ్యేలానే ట్రై చేయండి. అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి. ఫెయిల్ అనే మాటనైతే రానివ్వద్దు. మీరు ఏది కూడా ఐడి వెరిఫికేషన్ కానీ లేకపోతే అడ్రస్ వెరిఫికేషన్ కానీ లేకపోతే మానిటైజేషన్ కానీ ఏది కూడా ఫెయిల్ అయ్యేలా మాత్రం పెట్టుకోవద్దు. అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు సక్సెస్ అయిపోతే మంచిది అనమాట. అండ్ 3 times వరకు ఇస్తారు నాకు తెలిసి అండ్ ఛాన్సులు అయితే. అండ్ 7th క్వశ్చన్ వచ్చేటప్పటికి యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలా? ఓకే, యూట్యూబ్ నుంచి ఎవరైతే మనీ ఎర్న్ చేస్తూ ఉంటారో, ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, అలా వాళ్ళకి నెలకి ఇప్పుడు సపోజ్ 30,000 40,000 వచ్చిన వాళ్ళు అయితే ఓకే, కానీ నెలకి 1,00,000 2 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్లీ కట్టాలి, ఖచ్చితంగా కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్లు అనేవి ఖచ్చితంగా పే చేయాలి. లేదంటే మీకు బ్యాంక్ వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, మీది సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది దాటిపోతుంది, మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి, ఇంత పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక సీఎన్ పెట్టుకోండి, సీఎన్ చార్టెడ్ అకౌంట్స్ ఒకరిని ఎవరైనా పెట్టుకోండి, మంచి చార్టెడ్ అకౌంట్ పెట్టుకుని మీ యొక్క ట్యాక్సెస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పే చేయండి, అంత పెద్ద అమౌంట్స్ వచ్చిన వాళ్ళైతే మాత్రం. లేదంటే తర్వాత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఛానల్ హ్యాక్ అయితే ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? చాలామంది కొన్న డౌట్ ఇది, ఛానల్ హ్యాక్ అయితే ఎలా వెనక్కి తెచ్చుకోవాలని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ హ్యాక్ అవుతే కనుక మీకు తెలిసిపోతుంది. అలా మీ ఛానల్ హ్యాక్ అయితే కనుక మీరు యాక్సెస్ చేయలేరు. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీ క్రియేటర్స్లో ఎవరైనా క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా నా ఛానల్ హ్యాక్ అయింది, మనం యూట్యూబ్తో కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మీరు యూట్యూబ్ సపోర్ట్ టీమ్తో అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట. ఆ ఫామ్లో మీరు అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేస్తే మీకు మ్యాక్సిమం మీకు హ్యాక్ అయిన ఛానల్ అనేది పోవడం ఉండదు, ఖచ్చితంగా మీకు రిటర్న్ తెచ్చిస్తారు ఛానల్ అయితే. ఛానల్ అనేది పోయే ఛాన్సెసే ఉండవు. వాళ్ళకి తెలుస్తుంది ఏ అకౌంట్లో ఇన్ని రోజులు లాగిన్ అయ్యి ఉంది, ఎవరిది కొత్త అకౌంట్, ఎవరు హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి క్లియర్గా ఉంటుందన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మన అకౌంట్ అనేది వెనక్కి వస్తుంది. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇలాంటి వాట్సాప్ నెంబర్కి పెడితే మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు. చిన్న అమౌంట్స్ తీసుకుని ఫ్రీగా అయితే కాదు, అది కూడా క్లియర్ చేస్తున్నాను మళ్ళీ. అండ్ ఛానల్ హ్యాక్ అయితే వెనక్కి తీసుకురావచ్చు, చెప్పాను కదా, అది ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ మీరు సపోర్టర్ టీమ్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వాలి. ట్విట్టర్లో కూడా ట్వీట్స్ అయితే చేస్తే మంచిది అనమాట. అండ్ దానివల్లే వస్తారని అయితే చెప్పాను, కానీ ట్వీట్స్ చేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అవి కొంచెం మీకు త్వరగా రెస్పాండ్ అయితే అవుతారు అనమాట. అండ్ 9th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే లాంగ్ వీడియోస్ నుంచి వీడియోని కట్ చేసి
సేమ్ ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఒక పెద్ద వీడియో నుంచి ఇప్పుడు నేను ఈ వీడియో ఉంది, ఈ వీడియో నుంచి అన్ని చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా కట్ చేసి అన్నీ కలిపి ఒక చిన్న షార్ట్ వీడియోలా పెట్టచ్చు అని అడుగుతున్నారు. పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పెద్ద ఒకే వీడియోని ఇప్పుడు ఇదే పెద్ద వీడియోని ఇంకో వీడియోలో అయితే పెట్టకూడదు, కానీ షార్ట్ వీడియోలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ అంటే కొన్ని విషయాలన్నీ కూడా అందులో పెట్టి, అంటే మెయిన్ పాయింట్స్ అన్ని కూడా పెట్టి ఒక చిన్న షార్ట్ వీడియోలో పెట్టచ్చు. దాన్ని చూసి ఎవరైనా వచ్చి మెయిన్ వీడియో ఉంది అని చెప్పేసి మీరు ఆ వీడియోలో చెప్తే కనుక ఈ వీడియో వచ్చి చూసే అవకాశాలు కూడా ఉంటాయి. పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ 10th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే మిస్లీడింగ్ మెటాడేటా రావడానికి కారణాలు ఏంటి? అంతే. ఓకే, మిస్లీడింగ్ మెటాడేటా రావడానికి కారణాలు అంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలామందికి మిస్లీడింగ్ మెటాడేటా అని చెప్పేసి అయితే ఒక ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలా మిస్లీడింగ్ మెటాడేటా అని వస్తుంది. ఈ మిస్లీడింగ్ మెటాడేటా అని రావడానికి కారణాలు ఏంటో చెప్తా చూడండి. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు చాలామంది చేస్తున్న మిస్టేక్స్ అండ్ మెయిన్గా ఫ్యాక్ట్స్ కేటగిరీలో ఉండేవాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అనమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్యాక్ట్స్ కేటగిరీ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని, అన్నోన్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అన్ని వీడియోస్కి ఒకే టైటిల్ని ఒకే డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఎలా ఇచ్చినప్పుడు మీకు మిస్లీడింగ్ మెటాడేటా అని వస్తుంది. ఖచ్చితంగా ఇలా అయితే వస్తుందన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే చాలామంది ఏం చేస్తున్నారంటే డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ పెడుతున్నారు అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని పెడుతున్నారంటే ఒక 50 అలా పెట్టేస్తున్నారు, లేకపోతే 15-30 ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ సపోర్ట్ టీమే చెప్పింది. నేను చార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 3 to 5 ఇనఫ్, అంటే 3 నుంచి 5 వరకు మీరు పెట్టుకుంటే చాలు, అంతకుమించి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అంతకంటే కూడా ఎక్కువ పెట్టినా కానీ అనవసరం అనమాట. కాబట్టి 3 to 5 అయితే పెట్టుకోండి. మీరు ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయొద్దు. అలాగే మీరు ట్యాగ్స్ చాలామంది చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీరు ట్యాగ్స్లో ఏవైతే పెడతారో వాటినే తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇలా చేసినా కూడా మీకు మిస్లీడింగ్ మెటాడేటా అని అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ట్యాగ్స్లో పెట్టాల్సిన ట్యాగ్స్లోనే పెట్టండి, హ్యాష్ ట్యాగ్సే పెట్టండి. హ్యాష్ ట్యాగ్ అనేది హ్యాష్ పెట్టిన తర్వాత మనం ట్యాగ్ అనేది ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది AskTechpad అని చెప్పి స్పేస్ లేకుండా రాసి హ్యాష్ పెడితే అది హ్యాష్ ట్యాగ్. AskTechpad అనేది నార్మల్గా టైప్ చేసి అది మన ఏదైతే ట్యాగ్స్లో ఉందో అది ట్యాగ్స్లో పెడితే ట్యాగ్ అనమాట. అది జస్ట్ ఇలాగా ఏంటంటే మనకు తెలియాలి, మనం ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టాలి. ఏవైతే మనం ఇటు చేసినప్పుడు ఈ మిస్లీడింగ్ మెటాడేటా అనే ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇది రాకుండా ఉండాలి అంటే మీరు పర్ఫెక్ట్గా పెట్టండి, ఒకదానికి కూడా సంబంధం లేకుండా నీట్గా పెట్టండి. ఒకే రకమైన థంబ్నెయిల్స్, అంటే జస్ట్ మీరు ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని చెప్పేసి ఒకే రకంగా థంబ్నెయిల్స్ పెట్టినా కూడా మిస్లీడింగ్ మెటాడేటా అని అయితే వస్తుందన్నమాట. అండ్ గైస్ అంతే, ఈ 10 క్వశ్చన్లకు అయితే ఆన్సర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.